అందరికీ నమస్కారం అండి. మార్చ్ 28 మీ అందరిలాగా మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. ఇప్పుడు దాకా వదిలిన 3 సాంగ్స్ చూశారు మీరు. వేర్ ఎవర్ యూ గో, వన్ మోర్ టైమ్ అండ్ అది ద సర్ప్రైజ్. 3 సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్కి, దాంట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎవ్రీథింగ్, ప్రతి ఎలిమెంట్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ట్రైలర్ కట్ కూడా జరుగుతుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్, యాక్షన్, సాంగ్స్, ఫోటోగ్రఫీ, వాట్ నాట్ అన్ని ప్రతి ఎలిమెంట్, ప్రతి డిపార్ట్మెంట్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. ఈ సినిమాకి మాకైతే చూసి ఉన్న ఈ ఫార్మాట్లో, ఈ ఈ ఈ స్కేల్లో ఇంతకన్నా బెస్ట్ కమర్షియల్ సినిమా రాదేమో అనిపించింది. చాలా బాగుంది సినిమా. అలాగే వెంకీ కుడుమల హీఈస్ వెరీ ఫేమస్ ఫర్ దట్. అతను ఏ సైజులో అయినా మంచి కమర్షియల్ సినిమా, వెల్ ప్యాక్డ్ సినిమా ఇస్తాడు, దాంట్లో ఎప్పుడు మిస్ అవ్వడు. ఈ సినిమా కూడా అలాగే చేశాడు. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి యాక్షన్ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, అంత ఫోటోగ్రఫీ కానీ ఇది కానీ మంచి విజువల్స్ ఉన్నాయి. ఇంకా ఇంత మించి ప్యాక్డ్, అన్ని రకాల ఐటమ్స్తో ప్యాక్డ్ ఉన్న సినిమా. అలాగే ఐటమ్ సాంగ్ ఉంది, ఎవ్రీథింగ్ విత్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. ఏమి స్టోరీ మిస్ అయ్యేది ఊరినే ఇలాంటి ఐటెంలా కాకుండా అన్నీ కలిపి ఉన్న సినిమా రాబిన్హుడ్. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవుద్దని అందరం గట్టిగా నమ్ముతున్నాం. అలాగే వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మార్చ్ 28 టు కమ్. అలాగే ఇంకోటి, ఈ సినిమాలో హీరో నితిన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆల్మోస్ట్ లైక్ 1 ఇయర్ మేము 1.5 ఇయర్ కలిసి ట్రావెల్ అయ్యాం. ఆయన ఎన్ని రోజులు ఏం డేట్స్ అడిగినా సరే బ్రహ్మాండంగా అడ్జస్ట్ చేసి మాకు ఇచ్చారు. అందుకే ఇంత క్వాలిటీ సినిమా తీయగలిగాం. అలాగే హీరోయిన్ శ్రీలీల గారు, నేను ఇదివరకు చెప్పినట్టు ఇద్దరు బ్రహ్మాండమైన కాంబినేషన్, చాలా బాగున్నారు. అలాగే శ్రీలీల గారు కూడా పిచ్చ ఎనర్జెటిక్గా, సాంగ్స్ కానీ అన్నీ చాలా బాగా, వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుంది. అలాగే తన పర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ ఒక రిచ్ కిడ్గా చాలా చాలా బాగా చేశారు. అలాగే సాయి శ్రీరామ్ మా డిఓపి, ఆయన సార్ మీది స్పెషల్గా ఉంది సార్, భలేవాళ్ళు. సాయి శ్రీరామ్ డిఓపి బ్రహ్మాండం చేశాడు. కోటి ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ చాలా బాగా చేశారు. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా స్పెషల్గా మెన్షన్ చేసుకోవాల్సిన మా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. వెంకీ కథ చెప్తున్నప్పుడే సార్, ఆర్పి గారు సార్ ఇది సార్ ఇది అని చెప్తూ ఉంది. మైండ్లో రాజేంద్ర ప్రసాద్ గారిని ఊహించుకుని రాశాడు. ఇక రాస్తే ఇప్పుడు మామూలుగా ఏదో క్యారెక్టర్ రాసి తర్వాత ఆయన్ని తీసుకున్నాక అదొక రకంగా ఉంటుంది. అతను రాసేటప్పుడే సార్ మైండ్లో ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా పండి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్లో అసలుకి వెంకీకి రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్న టైమింగ్ బ్రహ్మాండంగా ఉంది. చాలా చాలా బాగా చేశారు సార్. ఈ సినిమా మాకు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. వీ లవ్ టు వర్క్ విత్ యూ సో మెనీ టైమ్స్ అండ్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ మూవీ. ఇంకా ఫ్యూచర్లో శ్రీమంతుడు ఫస్ట్ సినిమానే మాకు చాలా మెమరబుల్ హిట్ ఇచ్చారండి. ఇంకా రిపీటెడ్గా మీతో పనిచేయాలని చాలా కోరికగా ఉంది సార్. అలాగే వెన్నెల కిషోర్ గారు, ఈ దీంట్లో ఉన్న క్యాస్టింగ్ అందరూ బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళందరూ యూ విల్ జస్ట్ ఆన్ మార్చ్ 20th యూ విల్ బి విట్నెసింగ్ ద కామెడీ ఆఫ్ వెన్నెల కిషోర్ గారు. అందరూ ఇవన్నీ మీకు ఇంకా ఉన్న మిగతా ఆర్టిస్టులు కానీ, హీరో గారు కానీ అందరు కూడా ఎంటర్టైన్మెంట్ ఎరగదీస్తారు. ఇవన్నీ మీరు మార్చ్ 28th విట్నెస్ చేస్తారు. హోప్ యూ విల్ ఆల్ లవ్ ద ఫిలిం ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం ఆన్ 28th. అలాగే మా డైరెక్టర్ వెంకీ కుడుమల, ఆయన గురించి ఒక స్పెషల్ మెన్షన్గా చెప్పాలండి. ఆయన చలో కానీ భీష్మ కానీ ఎంత పెద్ద సక్సెస్ అందరికీ తెలుసు. ఈ సినిమాని దానికన్నా మించి రెట్టింపు సక్సెస్ అవ్వాలని చాలా పట్టుదలగా, ఏ దానికి కాంప్రమైజ్ అవ్వకుండా నాకు ఇది కావాలంటే అది 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 ఉండి తీరాల్సినదట్టే అంత, అంటే నేను ఆయన డిమాండ్ చేశారని నోట్లో వెళ్తుందేమో, అలా కాదు. అది ప్రతిదీ ప్రొవైడ్ చేసిన దానికి 100% న్యాయం చేశారు. సినిమా చూస్తే అసలు మేము చెప్పే బడ్జెట్లో అయిందా అన్న షాక్ ఉంటుంది, ఎంత ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ వచ్చిందో. అలాగే హీ హాజ్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. ఇంకా రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫర్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ విచ్చేసిన మా విలేకరుల మిత్రులకి అందరికీ చాలా పర్సనల్గా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గారు, యాక్చువల్లీ నేను ఇందాక పాటలకు సంబంధించిన క్వశ్చన్ అడిగాను, కానీ సినిమాకి సంబంధించిన రాబిన్హుడ్ అంటేనే దొంగతనానికి సంబంధించింది. మీరు కూడా ఎప్పుడైనా చిన్నప్పుడు కొంచెం పెద్దయ్యాక ఆ చిలిపి దొంగతనాలు ఏమన్నా చేసింది? నాకు నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే చిన్నప్పుడు
ఇంట్లో పొరపాటున డబ్బులు బయట ఉంటే అసలు దొరికే కాదు ఇక. మొత్తం ఇప్పటికి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, మా అబ్బాయి నన్ను బయటికి వెళ్తే ఒక 1000 రూపీస్ తీసుకెళ్తే ఓ 300 ఖర్చు అయిన 700 అక్కడ పెడతాడు. అరే ఈ వయసులో నువ్వు మళ్ళీ రిటర్న్ చేస్తుంటే ఇంకేం బాగుపడతారా అనిపిస్తుంది. రిటర్న్ చేస్తే అనిపిస్తుంది. సార్ అప్పటి నుంచి డబ్బు అంటే ప్రొడ్యూసర్ సార్, మీరు అప్పుడే డబ్బులు పట్టుకున్నారు సార్. స్పెషల్ తండ్రియా? డబ్బులు పట్టుకోలేదండి, డబ్బులు తస్కరించేవాళ్ళం. తస్కరించుట అన్నమాట. అదే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆ డబ్బులు పెట్టి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చి ప్రేక్షకుల మనసును కూడా తస్కరిస్తున్నారు అనమాట మీరు. అండ్ అలా ప్రేక్షకుల మనసులు తస్కరించడం అనగానే చలో భీష్మతో ఆల్రెడీ తస్కరించిన డైరెక్టర్ గారు వెంకీ కుటుంబల గారు. సార్ మీరు స్పీచ్ స్టార్ట్ చేసే ముందే ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. మీ చిలిపి దొంగతనాల లిస్ట్ ఏమన్నా చెప్తే. చిలిపి దొంగతనాలు. ఫుడ్ కొట్టేసేవాడిని స్వీట్లు. నేను స్వీట్ క్రేవింగ్ ఎక్కువ, సో స్వీట్లు కొంచెం బాగానే కొట్టేసేవాడిని. ఓకే, ఫుడ్ అంటే అదొక ఎమోషన్ అండి. సో యా, కాదు Friends పక్కన నుంచి. వాళ్ళది కాదు, ఇంట్లో చెల్లి దగ్గర. ఇంట్లో చెల్లి దగ్గరేనా? అయితే పర్లేదు. ఇంట్లో ఫుడ్ మన ఫుడ్ అన్నమాట. ఇప్పుడు మనం రాబిన్ హుడ్ గురించి మాట్లాడదాం. ఆ, ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో March 28 సమ్మర్ సినిమా, ఫస్ట్ సినిమా. డెఫినెట్గా నేను కాన్ఫిడెంట్గా నేను ఆర్ఆర్తో చూసుకున్నాను అండి సినిమా. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా సినిమా బ్లాక్ బస్టర్ కొడతామని. ఎందుకు అంటే బేసిక్గా నాలోనే ఒక పెద్ద క్రిటిక్ ఉన్నాడండి. నాకు మామూలుగా అందరూ గ్యాప్ వచ్చింది, చాలా టైం పట్టింది అంటారు కదా. సో నాకేంటంటే నాలోనే చాలా పెద్ద క్రిటిక్ ఉన్నాడు. ఏది ఒకసారి చేస్తే సాటిస్ఫాక్టరీ అనిపించదు, అరే ఇదేంటి ఇలా ఉంది, మళ్ళీ చేద్దాం అని చెప్పి రీవర్క్ చేస్తానండి. నాకు దీనికి చాలా మంచి టైం కూడా దొరికింది. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ ఈజ్ మై బెస్ట్ వర్క్ టిల్ డేట్. అండ్ ఈ సినిమాకి నాకు ఫస్ట్ నుంచి బ్యాక్ బోన్ ఎవరంటే నితిన్ అన్న. సో అంటే ఆయన కూడా అంతే, నన్ను ఎంత బిలీవ్ చేస్తారంటే స్క్రిప్ట్ ఒకవేళ నేను ఫస్ట్ సినిమా ఓకే అయిన తర్వాత స్క్రిప్ట్ చెప్పినా కూడా కొన్ని సీన్లు చెప్పకపోయినా సరే లేదు నువ్వు చేస్తావని కాన్ఫిడెన్స్తో ఏ రోజు ఏ క్వశ్చన్స్ అడగలేదు. అండ్ నాకు లాస్ట్ మినిట్లో ఒక ఈ సినిమాలో హీరోయిన్ చేంజ్ అయిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా నేను లీలాను అప్రోచ్ అవ్వగానే తన విని అసలు బ్లైండ్గా ఈ సినిమా చేస్తున్న వెంకి, డెఫినెట్గా నాకు ఈ సినిమా కథ నచ్చింది. అండ్ ఐ లవ్ యువర్ డైరెక్షన్ అని చెప్పి సినిమా ఓకే చేసినందుకు లీలా థ్యాంక్ యూ సో మచ్ లీలా. అండ్ నేను రాజేంద్ర ప్రసాద్ గారికి చిన్నప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్ అండి. మా నాన్నగారు కూడా ఆయన సినిమాలు తీసుకెళ్లేవాళ్ళు అన్ని సినిమాలకి. సార్ ఈ సినిమా మాత్రం మిమ్మల్ని ఊహించుకొని రాశాను సార్. జాన్ స్నో క్యారెక్టర్ జనార్దన్ సున్నిపెంట నుంచి ఆయన ఏజెంట్ జాన్ స్నోగా మారి ఈయన ఎంత ఫన్ చేస్తారనేదే సినిమాలో మీరు అందరూ చూడాలండి. అండ్ ఒకటి మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తున్నా అండి, ఈ సినిమా సక్సెస్ అయితే నా టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్, నా టీమ్ ఆఫ్ ఆర్టిస్టులు అందరూ పార్ట్ అండి. సినిమా ఏదైనా తేడా జరిగితే నేను ఒక్కడనే కాదు, మీరందరూ నన్ను వేసుకోవచ్చు. ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నా సినిమా డెఫినెట్గా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అనే కాన్ఫిడెన్స్ ఉంది నాకు. సో సినిమా సక్సెస్కి నా వెనకాల ఉన్న వాళ్ళు, నా టీం డిఓపి శ్రీరామ్ గారు, నా ఎడిటర్ కోటి, అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్, అండ్ నా ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ గారు, ఇలా నాతో పాటు ఉన్న మా ఏడీస్ అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ March 28 చూడండి. ఈ సినిమాలో ఫన్ను ఉంటుంది, అట్లాగే మీరు సర్ప్రైజ్ అయ్యే ట్విస్టులు కూడా చాలా ఉన్నాయండి. అండ్ ఈ సినిమాని చెప్పగానే ఎగ్జైట్ అయ్యి స్మాల్ క్యామియో రోల్ అయినా యాక్సెప్ట్ చేసిన డేవిడ్ వార్నర్ కూడా థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఆయన కూడా త్వరలో వస్తారండి, మీరందరూ చూస్తారు, డెఫినెట్గా హై ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు జీవి చేసిన ప్రతి అదొక సెంటిమెంట్గా అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రాబిన్ హుడ్ చాలా బాగా వచ్చింది, గుడ్ బ్యాడ్ అగ్లీ అంతా. సార్ జీవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ వెంకీ గారు. అండ్ ఆ అమ్మాయి పేరు శ్రీలీల. ఎప్పుడైతే ఇండస్ట్రీలో అడుగు పెట్టారో అబ్బాయిల గుండెల్లో ప్రేమ గోల. ఇప్పుడే ఉండే అక్కడ ఖాళీగా ఉన్నాను కదా అని. సో ఆలస్యం చేయకుండా నేను సో శ్రీలీల గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ మీ అందరినీ చూడడానికి. ఇప్పుడు ఎస్పెషలీ ఒక గ్యాప్ తర్వాత, ఎగ్జామ్స్ తర్వాత వచ్చినప్పుడు, దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్ దెమ్. ఫస్ట్ నేను మీడియా ఇంటరాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇట్స్ బిన్ వెరీ వెరీ లాంగ్ సిన్స్ ఐ ఈవెన్ సీన్ ఆల్ ఆఫ్ యూ ఆల్. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇదే March 28 రాబిన్ హుడ్ సినిమా మీకోసం. ఎలా అయితే మీడియా పరంగా మీరైనా, ఆడియన్స్ పరంగా
క్యారెక్టర్స్, డైలాగ్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వెంకీ కుడుమల గారి వైపు నుంచి, అలాగే ఎస్పెషలీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ నాకే ఒక క్యారెక్టరైజేషన్ అని, నీరా అని మేమిద్దరం కూర్చొని రీల్స్ పంపించుకుంటూ అబ్బా అమ్మాయిలు ఇలా ఉన్నారు బయట, సో లెట్స్ చేద్దాం ఇది చేద్దామని. సో జెన్యున్లీ ఇట్స్ అన్ ఎఫర్ట్ ఫ్రమ్ మై సైడ్, చాలా ప్రయత్నించాను జెన్యున్గా. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇట్స్ నాట్ న్యూ. నేను ఆయనతో కూర్చొని ఎప్పుడైనా చెవులు కొరుకుతూ ఉంటాను, చెప్తుంటాను రాజేంద్రుడు గజేంద్రుడు అప్పటి నుంచి ఆ సాంబార్ అలా అలా ఆ సీన్స్ అని గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటాను. అండ్ ఎస్పెషలీ గైడ్ చేస్తూ సీన్స్ అప్పుడు ఈ టైమింగ్లో ఎలా చేస్తే ఇంకా బాగుంటుందని, ఇన్ని ఎక్స్పీరియన్స్ యాక్టర్స్తో పనిచేసే అవకాశం దొరికినందుకు ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. వెన్నెల్ కిషోర్ గారు మా ట్రాక్ అయితే హైలైట్. నాకు ఐ థింక్ ఈ సినిమాలో స్పెషలీ ట్రాక్ పరంగా అంటే ఒకటి కట్ అయ్యి ఈ సీన్లో ఏదైతే ఆల్టర్నేట్ ప్యారలల్ ట్రాక్స్ ఉంటాయో అన్నీ చాలా నచ్చాయి. డబ్ చేసేటప్పుడు నాకు అదే అనిపించింది. అండ్ అలాగే జీవి ప్రకాష్ గారు ఫర్ ఆల్ ద మ్యూజిక్, రవి గారు, నవీన్ గారు, ఇంకా మాకు we've had an association now. So they're also very, very happy for me and I'm grateful. అందరూ ఇదే March 28th సినిమా చూసి ఎంజాయ్ చేసి రాబిన్ హుడ్ ఎలా అయితే దొంగతనం చేశారో. నెక్స్ట్ నా క్వశ్చన్ అదే ఉంది అనమాట. ఏంటండి? డెఫినెట్ గా మీ దొంగతనాలు తెలుసుకుందాం అనుకుంటాం కదా, ఎలాగో మీరు అబ్బాయిల మనసుని చెప్పాను. దొంగలిస్తున్నారు. అక్కడ నాకు ఒక ప్లాట్ ఏరియా కొంచెం ఇరుగ్గా ఉంది ఇప్పుడు ప్రజల గుండెల్లో. సో కొంచెం స్పేస్ ఇచ్చి తీసుకొని 28th అందుకే ఖాళీ పెట్టమన్నాను. ఓకే, ఇది ఓకే. చిన్నప్పుడు ఆ చిలిపి దొంగతనాలు ఏమున్నాయి అంటే, మీరు డాక్టర్ కాబట్టి చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఇంజెక్షన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు చాలా stethoscope- పెద్దదాన్ని అయ్యానని కాదు కదండి, కానీ అమ్మ పర్స్ నుంచి లిప్స్టిక్లు ఇవన్నీ బాగా తీసుకునేదాన్ని. అలాంటివి ఉండేవి. అంటే అమ్మ ఒప్పుకునేది కాదు. సో అప్పుడు మెల్లమెల్లగా అమ్మ మేకప్ సామాన్ తీసుకొని స్కూల్కి వెళ్ళి అక్కడ తిట్టించుకొని, దాని తర్వాత అమ్మ రియాక్షన్ ఎలా ఉండేది లిప్స్టిక్ లేకపోవడం చూసి? అట్లా కడుతూ పడేవండి ఇంట్లో. అలా ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ March 28th రాబిన్ హుడ్ ఇన్ ద థియేటర్స్ ఫర్ యూ. అందరూ రండి, ఎంజాయ్ చేయండి. ఇంకా చాలా ఉంది, వచ్చే ఈవెంట్స్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీలా. యాక్చువల్లీ మీరు రాగానే ఒక పాట ఏదో ప్లే చేసేస్తారు అనుకున్నాను నేను. బేసిక్గా లీలా అంటే పాట అంటే డాన్స్ అంటే మళ్ళీ తిరిగి లీలా. సో అందుకే ఈ సినిమాలో కొత్తగా లీలా అంటే డైలాగ్ అంటే పర్ఫార్మెన్స్ అంటే లీలా అనేటట్టుగా ఇది స్టేజ్ మీద ఏదో జుగల్బందీలా లేదు. ఓకే, అంటే ఒకసారి ఒక స్టెప్ మీరు ఆవిడ అందమైన 2 కాళ్ళతో ఒక స్టెప్ వేస్తే మేము ఆనందించాలనుకుంటున్నాం. పెద్దవాళ్ళు మాట్లాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఈవెంట్లో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మరి రాబిన్ హుడ్గా మన ముందుకు రాబోతున్న నితిన్ గారు మాట్లాడతారు. అందరికీ శ్రీ ఆంజనేయం అండి. ఇక్కడ వచ్చే అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో వచ్చిన 3 పాటలు చాలా మంచి హిట్ అయ్యాయి. అండ్ నిన్న వచ్చిన సర్ప్రైజ్ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. దానికి ఐ వాంట్ థ్యాంక్ దిల్ రాజు గారు, ఎందుకంటే ఆ వర్డ్ అయింది కాబట్టి. ఆ వర్డ్ ఎంత ఫేమస్ అయిందంటే ఆ సాంగ్ కూడా ఇప్పుడు ఇవాళ అంత పెద్ద హిట్ అయింది. సో థ్యాంక్ యూ రాజు గారు. అండ్ థ్యాంక్ యూ జీవి బ్రో ఫర్ గివింగ్ మీ వెరీ గుడ్ సాంగ్స్. అండ్ సినిమా పనిచేసిన ఇతర టెక్నీషియన్స్ గురించి నేను నెక్స్ట్ ఈవెంట్ మాట్లాడతాను. అండ్ వెంకీ సార్ యాక్చువల్లీ నిన్న నైట్ మేమిద్దరము ఫుల్ సినిమా మేము చూసుకున్నామండి. చూసుకొని ఒక గంట సేపు ప్రేమించుకొని కౌగిలించుకొని ఆల్మోస్ట్ కామించుకోబోయి, రవి గారు ఇది నేను ఇది ఇంకా మీకు చెప్పలేదు. సో నేను నైట్ మీ ఇద్దరు మొత్తం సినిమా చూసుకున్నాము. సో ఎక్స్ట్రాడరీ అదిరిపోద్ది బ్లాక్ బస్టర్ అనే వర్డ్స్ మాట్లాడుంది కానీ మాట్లాడను. కానీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ దట్ ఈ సినిమా ఈస్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్ ఇన్ మై కెరియర్ అండ్ హిస్ కెరియర్. నా బర్త్డే March 30th, ఈ సినిమా వచ్చేది March 28th. దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ బర్త్డే గిఫ్ట్ వెంకీ ఈస్ గోయింగ్ టు గివ్ మీ. ఇది March 28th మీరు అందరూ అంటారు, అండ్ March 30th నా బర్త్డే మామూలుగా నా ఫ్రెండ్స్తో ఉంటుంది. కానీ ఈసారి March 30th మా రాబిన్ హుడ్ టీమ్తోని అండ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ విత్ ప్రెస్ మీడియాతోని నా బర్త్డే ఫంక్షన్ పార్టీ అన్నీ ఉంటాయి. సో అంత కాన్ఫిడెంట్ ఉన్నాం మేము ఈ సినిమా గురించి. అండ్ ఈ సినిమాకి మెయిన్ యూఎస్పీ ఇస్ హిజ్ ఎంటర్టైన్మెంట్. చలోలో ఎంత ఉందో దానికంటే డబుల్ భీష్మలో ఉంది. భీష్మకి డబుల్ ఈ సినిమాలో ఉంటుంది.
ఐమ్ టెలింగ్ యూ విత్ వెరీ కాన్ఫిడెన్స్ చెప్తున్నాను. అండ్ దీని రైటింగ్ అయితే నేను, లీలా, పక్కన మా గురుగారు ఆర్పి గారు, కిషోర్ గారు, మా సీన్స్ చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. పొట్ట చెక్కలయ్యేలా యూ ఆల్ విల్ ఎంజాయ్ ద థియేటర్స్. వెరీ క్లీన్ కామెడీ. ఎక్కడ కూడా ఒక అసభ్యకరమైన మాట కానీ ఒక ఏమంటారు ఒక సిగ్నేచర్ కానీ లేకుండా వెరీ క్లీన్ అండ్ హెల్దీ అండ్ వెరీ ఆర్గానిక్ కామెడీ. ఇంత ఆర్గానిక్ కామెడీ ఐ నెవర్ సా ఈ మధ్యకాలంలో. సో వెంకీ, థ్యాంక్ ఫర్ రైటింగ్ సచ్ గుడ్ సీన్స్ అండ్ సచ్ గుడ్ రోల్స్. ఈ సినిమాకి హీరో నేను, లీలా హీరోయిన్. కానీ యాక్చువల్ నా పక్కన ఇంకో ఉన్నాడు హీరో, అది ఆర్పి గారు. అండ్ ఇంకో హీరో ఇస్ వినోద్ కిషోర్. సో మా నలుగురి జర్నీయే ఈ సినిమా. చాలా చాలా బాగుంటుంది. అండ్ దిస్ టైం మన హరీష్ శంకర్ గారి సినిమాలో ఉంటుంది ఒక క్యాప్షన్ వస్తుంది, దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. సేమ్ వే ఈ సినిమా ఇస్తారు వెంకీ కుదుమల. దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఆన్ 28 యూ విల్ సీ హిస్ విశ్వరూపం. చలో 1.0 అయితే, భీష్మ 2.0 అయితే, ఇది వెంకీకి 3.0. ఎంటర్టైన్మెంట్ పీక్స్తో ఉంటూ ఒక కథ, ఒక ఎమోషన్, ఒక స్క్రీన్ ప్లే చాలా అత్యద్భుతంగా రాశాడు. క్లైమాక్స్ చూసిన తర్వాత మీ అందరూ అంటే ఇది నేను చాలా గొప్ప చెప్పట్లేదు, ఈవెన్ ఆల్ ద స్మార్ట్ పీపుల్ ఆల్సో దే విల్ ఫీల్ వావ్ హీ డిడ్ ఎ గుడ్ జాబ్ అని అందరూ మనం మెచ్చుకుంటారు. సో అంత బాగా రాశాడు. సో మేమైతే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. సో ఇంకా మిగతాది March 28th వీల్ సీ. అండ్ లీలా మా ఇద్దరు లాస్ట్ సినిమా ఒకటే ఎక్స్ట్రా. ఇట్ రిలీజ్డ్ ఇన్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ వచ్చింది. సో ఆఫ్టర్ దట్ మా ఇద్దరికి ఇదే రిలీజ్. సో మేము ఇద్దరం కూడా చాలా పేషెంట్గా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. సో లాస్ట్ సినిమాతో వచ్చిన ఆ ఫ్లాప్ అనే ముద్ర ఈ సినిమాతో అది చెరిగిపోయి ఒక హిట్ కపుల్గా ఈ సినిమా మళ్ళీ మా ఇద్దరిని అలా నిలబెడుతుందని నా స్ట్రాంగ్ నమ్మకం. యూ ఆల్ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ అ లాట్. థ్యాంక్ యూ అండి. నితిన్ గారు, డైరెక్టర్ గారిని అడిగాం, ప్రొడ్యూసర్ గారిని అడిగాం, హీరోయిన్ గారిని అడిగాం. మీ చిన్నప్పుడు చిలిపి దొంగతనాలు, సినిమాలో దొంగతనం చిన్నప్పుడు తెలియదు కానీ ఆ పెద్ద మట్టుకు మా ఆవిడ హృదయాన్ని కొట్టేశాను క్యూట్గా. మాటల్లో మాట్లాడుకోవడంలో. థ్యాంక్ యూ. సభా సరస్వతికి నమస్కారం. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అమ్మాయి, నువ్వు చెప్పలేదు, నువ్వేమన్నా కెలుగుతావు అనుకున్నా కెలగలా నువ్వు, నేను గెలుగుతాను ఇప్పుడు. ఏమండి, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎక్కడ పోస్టర్ కానీ ఎక్కడ నా ముఖం కానీ ఈ ఏరియాలో ఎక్కడ కనపట్టలా. సార్ ఈ ఆన్సర్ మీరు వినాలి సార్, వినాలి. మీరే కాదు, ప్రేక్షకులు కూడా వినాలి. ఎందుకంటే మిమ్మల్ని చూడాలంటే డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొని చూడాలి అని. అబ్బా, ఈ పిల్ల మొత్తం మీద మా ఊళ్ళో మాట్లాడినట్టు మాట్లాడిందండి. మా ఊళ్ళో వాళ్ళు చెప్పినట్టు చెప్పింది. నిజమేలే, నువ్వు కొంచెం తెలివైందనివి, కొంచెం కాదు బాగా తెలివైంది. అమ్మో, నువ్వు జాగ్రత్త నోట్ చేయి. ఎక్కడ ఒక్క బొమ్మ కూడా నాది కనపడలేదు. నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అని మీ అందరికీ. కానీ నాకు తెలిసి మొన్న కల్కి, లగ్గం, జనక అయితే కనుక అంతవరకు చూసుంటారు నన్ను. కానీ గుండె మీద చేసుకు చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో యాక్టర్గా సినిమాలో నటించిన తర్వాత ఒక్కసారి మళ్ళీ నాకు నా పాత హీరో రోజులు గుర్తొచ్చాయి. హీరో రోజులు అని అంటే లేడీస్ టైలర్ దగ్గర నుంచి హీరోగా యాక్ట్ చేసేంత వరకు చప్పట్లు కొట్టాలి అక్కడ. ఎన్ని ఇంకా అయ్యే సినిమాలు చూస్తున్నారు కదా, ఎంటర్టైన్మెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మీ వరకు అందరూ చూశారు కదా. అలాంటి రోజులు మళ్ళీ నాకు గుర్తు చేసిన రాబిన్ హుడ్ సినిమా. అంటే ఇవాళ యాక్చువల్గా మ్యూజిక్ మీద, మీడియా మొత్తం మ్యూజిక్ మీద వెళ్ళి ఉంటుందేమో. ఒక్క సీన్ నాదేస్తే మీకు ఓపెన్గా, నితిన్ నాకు బిడ్ లాంటి వాడు, ఊరికే నా ముందు నేను హీరోని అని అట్లా అసలు నాకు ఈజ్ లైక్ మై సన్. అట్లాగే శ్రీలీల మా పిల్ల. ఇవాళ కొత్తగా మాకు జాయింట్ అయిన వాడు ఎవరో కానంటే వెంకీ కుడుముల. ఇతను ఇంతకుముందు 2 సినిమాలు బాగానే తీశాడండి అని అనుకున్నాను. కానీ ఇది విన్న తర్వాత, రాబిన్ హుడ్ అనే ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత, అందులో ఒక ఎంటర్టైన్మెంట్కి కేవలం ఒక కామెడీ, ఒకప్పుడు కామెడీ ఎలా ఉండేది, ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ అనేవాడిని తీసేస్తే అంతకుముందు కామెడీ ఎలా ఉండేది, ట్రాక్
సినిమాలో ఒక ట్రాక్ వస్తే అది కామెడీ, ఇది అది అక్కడి నుంచి హీరోయే కామెడీ. హీరో ఎలాంటి కామెడీ, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు మెచ్చుకునే కామెడీ. అంత గౌరవాన్ని దాన్ని తెచ్చుకుంటే దాన్ని నేనెంత అదృష్టవంతుణ్ణి అంటే 5 జనరేషన్లుగా దాటుకుంటూ మీ దాకా వచ్చి, వెంకీ అబ్బాయి హీరో విను, నువ్వు 5 జనరేషన్లు దాటుకుంటూ వచ్చాను నేను. చిరంజీవి గారు క్షమించాలి, మా పెద్ద ఆయన నందమూరి తారక, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అదొక జనరేషన్. 2 కృష్ణన్నయ్య, సోన్ బాబు అన్నయ్య, అదొక జనరేషను. చిరంజీవి గారు, నేను, మేమంతా ఒక జనరేషను. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నితిన్, ఇదొక జనరేషను. ఇప్పుడు కొత్తగా జనరేషన్ వస్తుంది. మొత్తం 5 జనరేషన్లని దాటుకుంటూ మీ ముందు నిలబడిన నేను ఇంకా కూడా ఇలా ఫ్రెష్గా ఉండడానికి కారణం రాబిన్ హుడ్లో నా క్యారెక్టర్ లాంటివి. ఈ విషయాన్ని మీరు రేపు 28వ తారీఖున థియేటర్లో, ఈ మధ్య థియేటర్లో కూర్చొని హాయిగా ఫ్యామిలీతో చూసుకునే సినిమాలు లేవనే కంప్లైంట్ దాటి ఒక అద్భుతమైన ఫుల్ ఎంటర్టైన్మెంట్, మీకు మంచి కథ. ఏంటండి దొంగ, రాబిన్ హుడ్ అంటే దొంగ కదండి, వాడు ఇంగ్లీష్ సినిమాల నుంచి దొంగ కదా. అవును, ఈ సినిమా మన ఇంట్లో కూడా రాబిన్ హుడ్ లాంటి దొంగ ఒకడు ఉంటే బాగుండు అనిపిస్తుంది మీ అందరికి. ఇది గ్యారంటీ. ఇది కేవలం నేను ఒక ఫంక్షన్లో మీ అందరికీ మీ ముందు మాట్లాడడానికి నేను చెప్పట్లేదు. 100% ఒక అద్భుతమైన కథతో ఎంటర్టైన్మెంట్ దాంట్లో మిక్స్ అవుతూ ఈ సినిమా చూసి బయటకు వచ్చేటప్పటికి మా హీరో చెప్పినట్టుగా మేము నలుగురమే గుర్తుంటామండి. లేదంటే సత్యంగా నేను నా పేరు మార్చి వేరే పేరు పెట్టుకుంటా. అంత కాన్ఫిడెంట్గా, అంత ఎంజాయ్ చేస్తూ, నేను ఆ రోజుల్లో హీరోగా చేసిన రోజులు గుర్తొచ్చినాయి అంటానికి కారణం అది. ఆ రోజుల్లో ఇలాగే ప్రతి సీన్ని ఎంజాయ్ చేసి, ప్రాక్టీస్ చేసి, దాన్ని పర్ఫెక్ట్ చేసి యాక్ట్ చేయటం జరిగేది. ఈ రోజుకి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను ఈ సినిమాని అలా చేయటం జరిగింది అని 100% గుండె మీద చేసుకు చెప్తున్నాను. అట్లాగే ఈ సినిమాలో మనకున్న అదృష్టం ఏంటంటే, మా నిర్మాత రవి చెప్పినట్టు అన్ని డిపార్ట్మెంట్స్లోనూ, మ్యూజికల్గా, టెక్నికల్గా, అన్ని డిపార్ట్మెంట్స్లోనూ అందరూ ఇష్టపడి చేశారు. నాకు ఇవాళ ఈ మధ్య చాలా కాలం అయిందమ్మా ఇంత ప్లెజెంట్ ఫంక్షన్, ఇంత ప్లెజెంట్గా ఉండటం ఈ మధ్యకాలం చాలా రోజులైంది. అసలు టు బి వెరీ ఫ్రాంక్, నువ్వు అన్నమాట 100% నిజం. ఇంత ప్లెజెంట్ ఉంది, ఇంత పాజిటివ్ వైబ్రేషన్తో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఫంక్షన్ నిజంగా మీరందరూ మా మీద ఎంత ప్రేమతో వచ్చారో మాకు తెలుసు. దయచేసి నోట్ చేసుకోండి, 28వ తారీఖు నుంచి, ఈ నెల 28వ తారీఖు నుంచి దయచేసి థియేటర్లోనే చూడండి. ఆ సెల్ ఫోన్లోనూ, ఆ ఇంట్లో టీవీల్లోనూ. ఎస్, సినిమా ఇంటికి వచ్చేసింది. ఎస్, సినిమా అనేది ఇంటికి వచ్చేసింది. ఓటీటీ పేరు మీద, వేరే ఏ పేరు లేదా ఏమే, మొత్తం మీద సినిమా ఇంటికి వచ్చేసింది. కానీ నిజంగా థియేటర్లో కూర్చుని ఫ్యామిలీతో సహా చూడగలిగినటువంటి ఒక అద్భుతమైన సినిమా మనకు దొరికితే కనుక అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ నాకు తెలిసి ప్రపంచంలోనే సినిమా అంటే అద్భుతమైన ఇంట్రెస్ట్ ఉన్నది ఇండియాలో, అందులోనూ మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలోను, అందులో మరి ముఖ్యంగా తెలుగు వాళ్ళకి సినిమా అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నేను 48 సంవత్సరాలుగా సినిమాలో ఉన్నాను. నేను మీ అందరి ముందు ఈ రోజుకి నాకు ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చిన నా కంపెనీ, నా మైత్రి మూవీస్. నేను శ్రీమంతుడికి మీకు విషయం తెలుసో లేదో అండి, శ్రీమంతుడు సినిమా జనరల్గా ఫ్యాన్స్ అందరూ పడతారు. అంటే నాకున్న అదృష్టం ఏంటంటే చిరంజీవి ఫ్యాన్స్ అదృష్టం. ఎందుకనంటే అందరికీ కావాల్సింది బేసిక్గా ఎంటర్టైన్మెంట్.
ఎంటర్టైన్మెంట్ మించిందే ఉందండి. టెన్షన్స్ అన్నీ జీవితంలో మనకు కావాల్సినవి ఉన్నాయి. అందుకని మరొకసారి మీ అందరి ముందు సవినయంగా నేను రాబిన్ హుడ్ సినిమాని 100% మీరు ఫ్యామిలీగా వెళ్ళి 28వ తారీఖు నుంచి థియేటర్లలో, అద్భుతమైన థియేటర్లో ఆ ఫీల్ తోటి సినిమా చూడండి. మీకు ఎంజాయ్మెంట్, మీరు హాయిగా అనుకున్న ప్రతి ఐటము ఈ సినిమా లేకపోతే నేను దానికి బాధ్యుణ్ణి అని మరొకసారి మీ అందరి ముందు సవినయంగా మనవి చేస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా కంపెనీ, సరే నా మైత్రి మూవీస్ నా సొంత కంపెనీ చెప్పాను కదా శ్రీమంతుడికి, ఐ షుడ్, నువ్వు అంత అద్భుతంగా ఇప్పుడు త్రివిక్రమ్ దగ్గర నుంచి మీ గురువు త్రివిక్రమ్ దగ్గర, అనిల్ రావుపూడి దగ్గర నుంచి అందరూ నా మీద ప్రేమతో, ఈ జనరేషన్, నేను అన్నానే 5 జనరేషన్లు దాటి వచ్చానని, ఈ జనరేషన్ రచయిత దర్శకులు కూడా నాకు ఇలాంటి పాత్రలు రాయటం నా అదృష్టంగా భావిస్తూ దీనికి అవకాశం ఇచ్చినట్టు బాగా గుర్తుండి ఉంటుంది. ఆ నలుగురు సినిమా అప్పుడు చెప్పాను నేను, నాకంటే నాకు వచ్చిన అవకాశం గొప్పది అని. సో ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికినందుకు మేము నిజంగానే, అంటే ఇవాళ ఎంటర్టైన్మెంట్లో ఛాలెంజ్ చేసి చెప్పడం కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే కామెడీ షేప్ కొంత మారుతూ వెళ్తుంది, కొంత బూతు ఆ టైప్లో వెళ్ళిపోతుంది. అలాంటి స్టేజ్లో మళ్ళీ మా హీరో చెప్పినట్టు ఒక అద్భుతమైన ఆర్గానిక్ కామెడీ అన్నాడు. అద్భుతమైన మాట అన్నావు, ఇది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా. అద్భుతం, ఆర్గానిక్. మనకి ఆరోగ్యం కోసమే ఫుడ్డే ఆర్గానిక్ మారిపోయినప్పుడు, ఆ మందులే ఆర్గానిక్ మారిపోయినప్పుడు, మనం సినిమాని కూడా ఆర్గానిక్గా మార్చడానికి ప్రయత్నిస్తున్నందుకు, కనీసం అలాంటి ప్రయత్నం చేసినందుకు వెంకీ కుటుంబలకి నేను ఒక అద్భుతమైనటువంటి అప్రిషియేషన్ ఇస్తూ, నా తరఫున, అంటే కొంచెం సీనియర్ కాబట్టి నేను అప్రిషియేషన్ ఇస్తూ, ఈ సినిమాని దయచేసి థియేటర్లో మీరు చూడండి. మీకు ఏమాత్రం నచ్చినా మీరు మమ్మల్ని గుర్తు చేసుకోండి, అదే ఈ జన్మకి నాకు చాలు అని మరొకసారి మనవి చేస్తూ, ఈ అవకాశానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్నావు కదా, ఆగు, నేను మర్చిపోయాను అనుకున్నావా? నువ్వు ఎప్పటి నుంచి నాతో ఏమంటే నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా మహారాజా? నిజమే చెప్పవాయ్యా అన్నాడండి మహారాజు. నిజమే చెప్పవాయ్ అని. మా నాన్నగారు స్కూల్ టీచర్ అండి, మిలిటరీ స్కూల్ టీచర్. సో స్కూల్ టీచర్ అండి. ఎంత స్ట్రిక్ట్ అని అంటే, మీ అందరికీ చిన్న ఐడియా ఉండి ఉంటుందిగా, నేను ఎన్టీ రామారావు ఇంట్లో పుట్టాను. ఆ ఇంట్లో మేము అద్దెకుండేవాళ్ళం 24 సంవత్సరాలు, అక్కడే పుట్టాను నేను. సరే, అది మా నాన్న ఎంత స్ట్రిక్ట్ అని అంటే, హరికృష్ణ అల్లరి చేస్తే హరికృష్ణ కొట్టలేక మమ్మల్ని కొట్టావు. నన్ను కొట్టారంటే నవ్వుతున్నావా నువ్వు, నీ సంగతి చూస్తానే వస్తున్నాలే బయటికి. అలాంటిది ఆయన ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడండి. అలాంటిది ఏదన్నా ఎప్పుడన్నా బజార్కి వెళ్ళి ఆ శనగపప్పు ఉండలు అవి ఏమన్నా తిందామంటే డబ్బులు ఏం చేయాలి? మా నాన్నగారి జేబులోంచి 5 పైసలు కొట్టేశానండి. లెట్ us ఫ్రాంక్లీ అగ్రీ. ఈ విషయం ఇంతవరకు బహుశా తెలిసే అవకాశం లేదు. సో చిన్నప్పుడు అలాంటి, వీటికంటే మరి ముఖ్యంగా ఏంటంటే, మా ఇంట్లో 4 బ్రదర్స్ 2 సిస్టర్స్ అయితే అందరిలోనూ మా నాన్నగారి దగ్గర ఎక్కువ దెబ్బలు తింది నేనే. కారణం ఏంటంటే, పక్కింట్లోంచి జామ చెట్టు ఎలా కనపడుతుండేదండి, దానికి గుత్తులుగా కాయలు ఉండేవి, అద్భుతంగా పండేవి. ఎవడు ఊరుకుంటాడంటే చూస్తూ మనం పైకెక్కి, మా నాన్న లేడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చాలా టైం అవుతుంది, కరెక్ట్గా మనం చెట్టు పైకెక్కి కరెక్ట్గా కాయలు కోసేటప్పుడు ఆ ఇంటి ఓనర్ ఒక ఆవిడ, పాపం మొగుడు లేడు ఎవరు లేరు, ఆవిడ ఒక్కతే ఉండేది. పొయ్యిలో పెడతారు పేళ్ళు, ఐడియా ఉంది కదా, ఆ పేడు ఇరిగేదా కొట్టేవాడు మా నాన్న. సో ఇలా చాలా దొంగతనాలు, దెబ్బలు. కానీ నేను గోపాలకృష్ణ లాంటి వాడిని చేసే పైకి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ట్రైలర్ కోసం ఆల్ చర్చలన్నీ బాగా జరిగినాయండి ట్రైలర్ గురించి. అదే చర్చలు వేదిక మీదే జరిగాయి డైరెక్ట్గా. ట్రైలర్ కమింగ్ సూన్ అండి.
సో ఎంత పెద్ద మాట అండి అది. కమింగ్ సూన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కమింగ్ సూన్ అంటే నెక్స్ట్ ఈవెంట్లో కమింగ్ సూన్ అండి. అంతే అండి. అంతే అండి, కమింగ్ సూన్ ఎప్పుడు వస్తే అప్పుడే అనమాట అది. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు అండ్ రాబిన్హుడ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఎందుకంటే సూపర్గా పాటలు వెళ్తున్నాయి అండ్ ట్రైలర్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అనమాట. కమింగ్ సూన్ ట్రైలర్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ మీడియా, ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ చేసినందుకు మరొకసారి మీడియాకి కృతజ్ఞత తెలియజేసుకున్నాం. 28th రాబిన్హుడ్. సో మీ అందరి హృదయాన్ని దోచుకోవడానికి మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో రండి, చూడండి అండ్ సూపర్ సక్సెస్ఫుల్ని అందించండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గీతా భగత్, టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ. శుభరాత్రి.